ఎస్పి కోదండపాణి గారి స్వర రచన, సి నారాయణ రెడ్డి గారి గీత రచన, సుశీలమ్మ గారు ఘంటసాల మాస్టర్ పాడినటువంటి అద్భుతమైన యుగళ గీతం లక్ష్మీ కటాక్షం అనే చిత్రంలోనిది. ఇది శృతి ఎంత 5 జీలో ఉన్నది. పహాడి రాగం, కొంచెం మాండు ఛాయలు కూడా కనబడతాయి, ఎక్కువగా పహాడి. ఇది చతురస్ర జాతికి చెందినటువంటి నడకే. తక్క దిమ్మి తక్క తక్క దిమ్మి తక్క జేణు. ఇది కూడా ఒక భాగంలోనే పూర్తి చేస్తున్నాను, చాలా సంతోషంగా ఉంది. వరుస సంఖ్య ప్రకారం చేస్తున్నాను ఈ పాట. రా వెన్నెల దొర. అయితే పాటలోకి వెళ్ళే ముందు ఆనవాయితీగా కొన్ని విషయాలు అనుకోవడం ఉన్నది. ఈ ఛానల్లో మొదటిసారి ఈ ఛానల్కి వచ్చిన వాళ్ళకి, వీక్షకులకు చెప్పేది ఏంటంటే, ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం, ప్రధానమైన అంశం, మీలో నుంచి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటలు విన్నపాలను స్వీకరించి వాటిని 2 వర్గాలుగా విభజించి, వరుస సంఖ్య, అధిక ప్రాధాన్యత, సీరియల్ నెంబర్, హై ప్రయారిటీ, ఇలా 2 వర్గాలుగా విభజించి ఆయా పాటలకు నేను స్వర విశ్లేషణ చేస్తుంటాను. అది ఈ ఛానల్ యొక్క ముఖ్య లక్ష్యం. తర్వాత ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. చేస్తే ఒక 2 నిమిషాలు వీడియో ఉంటే కనబడుతుందో, లేకపోతే చెప్పండి కామెంట్స్లో, మా వాళ్ళు మళ్ళీ అప్లోడ్ చేస్తారు. ఏదో ఇష్యూ వల్ల కనబడట్లేదని కొంతమంది చెప్పారు, అందువల్ల చెప్తున్నాను. ఇంతకీ దేని గురించి అదంటే, ఇట్స్ ఆల్ అబౌట్ బికమింగ్ ఎ మెంబర్ ఆఫ్ దిస్ ఛానల్ అండ్ గెటింగ్ మెంబర్షిప్స్. అంటే సభ్యత్వం పొందడం, ఈ ఛానల్లో సభ్యులు అవ్వడం. దానివల్ల మీకు ప్రయోజనం ఏంటి, ఉపయోగం ఏంటి అంటే, కీబోర్డ్ కోర్స్ ఒకటి ప్రారంభికులకు, అంటే బిగినర్స్కి కూడా అర్థమయ్యేలాగా, చాలా సులువుగా నేర్చుకునేలాగా చక్కగా నేను ఒక కీబోర్డ్ కోర్స్ రూపొందించాను. దాని తాలూకా మౌలిక పాఠాలు, బేసిక్ లెసన్స్ జూలై 2022 నుంచి మా వాళ్ళు అప్లోడ్ చేస్తూ వచ్చారు. ఈ మధ్యనే కోర్స్ అప్లోడ్ చేయడం మొత్తం పూర్తయిపోయింది. కానీ మీరేం వర్రీ కానక్కర్లేదు, చింతించనక్కర్లేదు. ఈ రోజున అంటే ఇవాళ తేదీన మీరు జాయిన్ అయినా కూడా ఈ ఛానల్లో ఆ కీబోర్డ్ కోర్స్ తాలూకా మొదటి వీడియో నుంచి అన్నీ ఓపెన్ అవుతే చక్కగా చూసి మీరు నేర్చుకోవచ్చు, సరేనా? అలాగే పోయిన నెల అంటే జనవరి మాసం 5వ తారీఖు నుంచి ఫ్లూట్ కోర్స్ కూడా అప్లోడ్ చేయడం మొదలుపెట్టాము. వేణువు విధానం 5 వీడియోలు అప్పటికే అప్లోడ్ అయ్యాయి. ప్రతి నెల కూడా సభ్యుల కొరకు మాత్రమే 5 వీడియోలు అప్లోడ్ అవుతుంటే, అన్నీ కూడా సంగీతానికి సంబంధించినవి, అన్నీ కూడా మీకు ఉపయోగపడేలాంటి వీడియోసే. ఈ కోర్సులతో పాటుగా అప్పుడప్పుడు కోర్సుకి మధ్యలో వినోదభరితమైనటువంటి వీడియోస్ కూడా అప్లోడ్ అవుతుంటే అది విషయం. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి. ఇప్పటిదాకా జాయిన్ అవ్వడం వాళ్ళకి ఎప్పుడు చెప్పేది ఒకటే, యు ఆర్ మిస్సింగ్ ఎ లాట్, మీరు కోల్పోతున్నారు. అలాగే మా ఛానల్ గురించి, నా గురించి ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు ఇంకొక పని చేయాలి, మా వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వాలి. అది బెస్ట్ ప్లేస్, ఉత్తమమైన చోటు. ఎందుకంటున్నానంటే, ఇక్కడ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లేదా యూట్యూబ్లో ఏదైనా పోస్ట్ పెడితే మీరు చూడకపోవచ్చు కదా, మిస్ అవుతారు. బట్ వాట్సాప్ అలా కాదు, ప్రతిరోజు ఎన్నోసార్లు తీసి చూస్తారు. అందువల్ల ఫాలో అవ్వండి. దానికి 2 పద్ధతులు. ఒకటి, మొన్న సెప్టెంబర్ మాసంలో గత ఏడాది మా వాళ్ళకు పోస్ట్ పెట్టారు. ఎక్కడ, యూట్యూబ్ ఛానల్ ఇక్కడ కమ్యూనిటీ ట్యాబ్లో, అందులో లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే వ్యూ ఛానల్ అని వస్తుంది. అలా మా వాట్సాప్ ఛానల్ కనుక్కోవచ్చు. లేదా ఇంకో పద్ధతి, మీ ఫోన్ తీయండి, వాట్సాప్ ఓపెన్ చేయండి, అందులో చాట్స్, స్టేటస్, కాల్స్ అని ఉంటాయి కదా, మధ్యలో స్టేటస్ అనే దాన్ని ఈ మధ్య మెటా కంపెనీ వారు అప్డేట్స్గా మార్చారు. అప్డేట్స్లో కొంచెం కిందకి వెళ్తే ప్లస్ గుర్తు, దాన్ని క్లిక్ చేస్తే ఫైండ్ ఛానల్స్, అలా కూడా మా వాట్సాప్ ఛానల్ కనుక్కోవచ్చు. సో లెట్స్ స్టార్ట్ ఛానలింగ్. తర్వాత జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి ముఖ్య గమనిక, ఐఫోన్లోంచి కానీ మ్యాక్ సిస్టంలోంచి కానీ ద్వారా కానీ చేస్తే అవ్వట్లేదని చాలామంది చెప్పారు. చెప్పిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. సో జాయిన్ అవ్వడం అనే ప్రక్రియ సులువుగా అవ్వాలనుకుంటే మీరు ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి చేసుకోండి, సరేనా? అలాగే ఇలాంటి చక్కటి పాటలకు స్వర విశ్లేషణ చేస్తుంటారు కాబట్టి, ఏ వీడియో అయినా సరే, ఇదైనా వేరే వీడియో అయినా సరే, పూర్తిగా మొదటి నుంచి చివరిదాకా చూడండి, వినండి. నేను చెప్పేది, పాడేది, వాయించేది అంతా కూడా గమనించండి, సరేనా? అలాగే జాయిన్ అయిన వాళ్ళకి మరొక విషయం చెప్తున్నాను. ఈ మాసం నుంచే, ఫిబ్రవరి మాసం నుంచి కొత్త సౌకర్యం ఏంటంటే, మా వాళ్ళు ఏదైనా వీడియో షెడ్యూల్ చేస్తుంటారు. అంటే అప్లోడ్ చేసిన తర్వాత కొన్ని గంటల వరకు కేవలం థంబ్నెయిల్ మాత్రమే కనబడుతుంది. ఆ షెడ్యూల్ టైం వచ్చినప్పుడే అది వీడియో పబ్లిక్ అవుతుంది, ఇంటర్నెట్లో లైవ్ అవుతుంది, ఓపెన్ అవుతుంది, అందరికి కనబడుతుంది. అలాంటి షెడ్యూల్ వీడియో కూడా అప్లోడ్ అవ్వగానే మీకు మాత్రం ఓపెన్ అయిపోతుంది, ఎవరికి, మెంబర్స్కి. ఇది ఒక కొత్త సౌకర్యం. మిగతా వాళ్ళందరికీ షెడ్యూల్ టైం వచ్చినప్పుడే ఓపెన్ అవుతుంది, సరేనా? సో ఇలాంటి కోర్సులు ఉన్నాయి, జాయిన్ అవుతే మీకు అదొక ఉపయోగం. అలాగే చక్కటి ఫెసిలిటీ కూడా ఈ మాసం నుంచి మేము ఉపయోగించబోతున్నాం, అమల్లో పెట్టబోతున్నాం. ఇంకా భవిష్యత్తులో యూట్యూబ్ వారు ఎన్నెన్ని సౌకర్యాలు ఇవ్వబోతున్నారు. సరే, ఈ మాటతోటి మనం సినిమా గురించి విశేషాలు చెప్తాను. ఆసక్తి లేని వాళ్ళు వీడియోలో ఇప్పుడు ముందుకు వెళ్ళిపోవచ్చు. ఈ పాట లక్ష్మీ కటాక్షం అనే సినిమాలోది.
1970లో వచ్చింది, 54 సంవత్సరాల క్రితం. పింజా సుబ్బారావు గారు నిర్మించారు పిఎస్ఆర్ పిక్చర్స్ బ్యానర్పై. దర్శకులు బి విఠలాచారి గారు, పౌరాణిక బ్రహ్మ ఆయన పేరు. ప్రధాన తారగణం ఎన్టీ రామారావు గారు, కేఆర్ విజయ్ గారు. సంగీతం ఎస్పి కోదండపాణి గారు. సంభాషణలు చిల్లర భావ నారాయణరావు గారు. స్క్రీన్ ప్లే మళ్ళీ దర్శకుడి సమకూర్చారు బి విఠలాచార్య. కథ హెచ్వి సుబ్బారావు గారట, ఎవరో తెలియదు మరి. ఛాయాగ్రహణం హెచ్ఎస్ వేణు. కూర్పు కె గోవిందస్వామి, ఎప్పుడు వెళ్ళలేదు పేర్లు. ఇతర ముఖ్య పాత్రలో మనకి రాజశ్రీ గారు, సత్యనారాయణ గారు, ప్రభాకర్ రెడ్డి గారు, ఎం బాలయ్య గారు, మిక్కిలినేని గారు, బాలకృష్ణ గారు, హేమలత గారు, జ్యోతిలక్ష్మి గారు. అందాల బొమ్మను నేను అనే పాటలో ఉంటారట ఆవిడ, జ్యోతిలక్ష్మి గారు. చెప్పినది ఈ పాట రాసింది సి నారాయణ రెడ్డి గారు. ఇవే సినిమా గురించి విశేషాలు. ఇప్పుడు మనం పాటలకు వెళ్దాం. ఫస్ట్ యాడ్ లిబ్ అనమాట. సుశీలమ్మ గారు రాగం పాడతారు. గబా గదాప తర్వాత గసరి. కార్డ్స్ ఫాలో అవుతాయి స్ట్రింగ్స్ మీద, తర్వాత చెప్తాను. తర్వాత రేమా సాగా. ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా ఉంటుంది. క్రోమాటిక్స్ పా దావన్ దాటు. ఇంకా చూడండి చిత్రం. నీవన్ నీటు సా, మరొక క్రోమాటిక్ యూసేజ్. నేను మొత్తం ఇప్పుడు యాడ్లు భావిస్తాను, రాగం అంతా కూడా. ఫ్యాంటాస్టిక్. క్షమించాలి బయట శబ్దాలు, ఏ సమయంలో వీడియో చేద్దాం అనుకుంటున్నా శబ్దాలు ఒకటి వస్తూనే ఉంటాయి. ఓకే, సో స్ట్రింగ్స్ ఫాలోయింగ్. ఇప్పుడు కార్డ్స్ చెప్తాను. ఫస్ట్ డి మేజర్ ఇచ్చారు. ఎక్కడంటే అక్కడ డి మేజర్. ఏ మైనర్. రేమా డి సెవెంత్. సాగా జీ మేజర్. ఇక్కడ చూడండి. జీ మేజర్, జీ ఆగ్మెంటెడ్, సి మేజర్. ఇది కనబడుతుందా మీకు? ఇది రీ కనబడుతుంది, సా ఒకటే కనబడట్లేదు. సో ఇక్కడ సా ఊహించుకోండి. అక్కడ ఏం చేశారు? ఎఫ్ మేజర్, డి మేజర్, జీ మేజర్. క్షమించాలి. ఓకేనా? సో మొత్తం కార్డ్స్ చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ డి మేజర్, తర్వాత ఏ మైనర్, డి సెవెంత్, జీ మేజర్, జీ ఆగ్మెంటెడ్, సి మేజర్, ఎఫ్ మేజర్, డి మేజర్. అట్లా వెంటనే ఏం చేశారు? తరఫ్ ఇచ్చారు. మేజర్ స్కేల్, శంకరాభరణం మెట్లు అనమాట. అట్లా ఇది అయిపోయిన తర్వాత గిటార్ మీద ఇది మనకి పహాడీలో ఇలా క్రోమాటిక్స్ చాలా చక్కగా వస్తూనే ఉంటాయి. అంటే మాటు పా గావన్ ఘాటు నిజ నిద పదని. మళ్ళీ స్ట్రింగ్స్ మీద క్షమించాను. గపగ సదని స. అంతే.
ఇక్కడి నుంచి మనకి పల్లవి, క్షమించాలి, ఫస్ట్ సుశీలమ్మ గారు పాడతారు పల్లవి. ఇది ఆ సా నుంచి తీసుకున్నట్టు అనిపిస్తుంది నాకు, ఎందుకు అలా అనిపించింది. ఒత్తినే గా రీ అంటే ఆ బాణి షేప్ రాదు, ముఖ్యంగా గా నుంచి రీ స్లైడ్ చేయాలి. గరి గరి సరి గరి గరి సరి సరి గరి సనిద. ఆహా, నీద ఇక్కడ కూడా అంత నీ నుంచి దా స్లైడ్. నీద 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 ప గరి స. ప్రతి స్వరానికి గమకం మా గరి స. ఇంతే ఇంతే పల్లవి. అయితే ఒక చిన్న గిటార్ బిట్ ఇచ్చారు, అదేంటంటే అనగానే మళ్ళీ పల్లవి వస్తుంది. పల్లవి మొత్తం చూద్దాం మళ్ళీ. అలా రెండోసారి పల్లవి పాడినప్పుడు ఏంటంటే స్ట్రింగ్స్ మీద ఫాలోయింగ్ ఇచ్చారు చూడండి. ఇక్కడ అద్భుతంగా అదరగొట్టేశారు కోదండపాణి గారు. ఆ జీ ఆగ్మెంటెడ్ వేసి క్షమించారు, సి మేజర్, జీ ఆగ్మెంటెడ్, సి మేజర్. జనరల్గా ఆగ్మెంటెడ్ రాగానే వేరే ఏదో వస్తుందని యాంటిసిపేట్ చేస్తాం, అంటే ఎదురు చూస్తాం. బట్ చాలా భలే ఇంట్రెస్టింగ్, భలే ఆసక్తికరంగా ఆయన సి మేజర్ ఇచ్చారు. సో ఆ పా మా గ రీ సా అన్నప్పుడు అంతా కూడా D7. ఓకేనా, అయిపోయింది. రెండో సంగీతానికి వచ్చాం. బయట శబ్దాలు భయంకరంగా ఉన్నాయి. రెండో సంగీతం మళ్ళీ స్ట్రింగ్స్తోనే వస్తుంది. మదద సస సదద మమద పని నిరి రేని ని పని. ఈ రెండు కూడా కార్డ్సే, ఒకటి సి మేజర్, రెండు డి మేజర్. ఆ కార్డ్లో నోట్స్ అవి. ఇలా 2 సార్లు వస్తుంది. 2 సార్లు వచ్చాక సరి గరి గరి సరి సరి దబ దబ మగ మగరి సరి సరి. నీద పమ ప. సో అవన్నీ అయిపోయిన తర్వాత నీద పమ ప. ఈ స్థాయిలో కూడా చూపిస్తాను సార్. ఓకేనా, సో ఒకసారి మొత్తం పెట్టి చూసేద్దామా. సితార్ బిట్ ఉంటుంది, ఎంత అందంగా ఉంటుందో. ఇక్కడ ఏం చేశారంటే కళ్యాణి మెట్లు వాడారు సితార్ మాత్రం. మదని దమద గమ గరి గరి నిరి.
ఎట్లా అది మదని మద మగ మగరి గరి నిరి నిరి గరి నిరి ని దని ద మద ప. మొత్తం చూద్దామా? వర్జితం చేశారు. అన్నీ కూడా రీ గా మా దని 5 స్వరాలతోనే మొత్తం బిట్ అంతా. చివరికి పా మీద ల్యాండ్ అవుతుంది. మళ్ళీ చూద్దామా? సారీ, ఫస్ట్ ఈ మధ్యలో సా ఒకటి ఇచ్చారు, చివరిలో పా. మిగతా అంతా కూడా సా పా లేకుండా. తర్వాత ఇది అయిపోయింది కదా. తర్వాత మళ్ళీ స్ట్రింగ్స్. స్ట్రింగ్స్ ఎలా అంటే ఇక్కడ చూద్దామే. ఇక్కడ నుంచి పార్ట్స్ ఇచ్చారు. అర్థమైందా? పదని సరిగా పామాగా రిసా నిసా, ఇది మాత్రమే పార్ట్స్. సెపరేట్గా ఒక చిన్న బిట్. సో మొత్తంగా చూస్తే కనుక స్ట్రింగ్స్ ఏంటంటే ఇక్కడ నుంచి చరణం గ ప ప ద ప గ రి రి గ గ. గా నుంచి ఒక డ్రాప్, స్లైడ్ కూడా డ్రాప్. రెండో లైన్ ఏంటంటే గ ప ప ని ద ద ప ద ప ప మ ప మ గ మ గ రి 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 గ రి గ. నీ వన్ ఇచ్చారు ఇక్కడ. ఓకే, ఇది మళ్ళీ వస్తుంది. ఈ మధ్యలో మళ్ళీ స్ట్రింగ్స్ బిట్ అనమాట, అది కూడా పార్ట్సే. అదేంటంటే దని సరి గ మ ప ప. అంటే ఇది ఎక్కడ దరి నా నా ని అన్నప్పుడు ఇది వస్తుంది. సో మళ్ళీ ఆ చరణం లైన్స్ చూద్దాం. రెండోసారి ఏం చేశారంటే మాస్టర్, ఇన్ఫ్యాక్ట్ మాస్టర్ పాట ఇక్కడే మొదలవుతుంది, చరణంలోనే, పల్లవిలో ఉండదు అసలు ఆయన పాట. రెండోసారి ఏం చేశారంటే ఆ రీ నుంచి నీ స్లైడ్. తర్వాత దని ని దని ని రి రి ని 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 గరి మగ ప మద ప మ వరి గరి స. ఆహా, అర్థమైందా? ప్రియతమ అని వస్తుంది కదా, అది ప్రియతమ అనే పదానికి ని ని గరి మగ ప మద ప ప మ వరి గరి
ఇక్కడ చాలా ఆసక్తికరమైన ప్రయోగం, నాకు భలే ఇష్టం ఈ పాటలో. ఇది ఏంటది? ఆహా, గ గ గ ప మ గ రి స ని ద స స స ప గ గ గ ప మ గ రి స ని ద స స స ప. ఈ లాస్ట్ లైన్ సుశీలమ్మ పాడతారు. ఓకేనా? అయిపోయింది, చరణం అయిపోయినట్లే. సార్ చరణం చూసేద్దామా, లేకపోతే చివరిలో ప్లే చేస్తాను. థర్డ్ మ్యూజిక్ కూడా చూసేద్దాం. ఇది వుడ్ విండ్ అనమాట, చాలా అద్భుతమైన కాంబినేషన్. వుడ్ విండ్లో మాండ్ అని చెప్పాను కదా, ఇక్కడ అది కనిపించింది. ఇక్కడంతా కూడా మావన్. తర్వాత ఇది మొత్తం బిట్ మళ్ళీ చూద్దాం. లాస్ట్ది అట్లా ప మ ప గరి సరి స. అది మొత్తం మళ్ళీ వాయిస్తాను. దీని తర్వాత మళ్ళీ మనకి సితార్ మీద ఒక చక్కని బిట్. ఇదేంటంటే గబగ గబగ సని రే సని ని దని ని ని. ఆహా, పహాడి. మళ్ళీ మాట వస్తుంది. ఇక్కడ దాకా మావని, ఇక్కడ మాటు. గగ మబ దబ మబ మబ ని ని దబ మబ మబ ని స రి స ని స స స రి గ రి స ని స. మళ్ళీ ఇందాక కింద వచ్చింది కదా గగ మప మప దప, ఇప్పుడు పైన బప స ని స ద ప గ మప మగ ని స రి స స గ మప మగ ని స రి స స ద ని స. మళ్ళీ మావన్. జాగ్రత్తగా గమనించండి, మావన్ మాట రెండు వస్తాయి ఈ సితార్ బిట్లో. మొత్తం చూద్దామా. అది బిట్ అంటే ఒక వాయిద్యానికి ఒక బిట్ కంపోజ్ చేస్తే అలా ఉండాలి. ఎస్.
సో మూడో సంగీతంలో ఇప్పుడు మనం ఫ్లూట్ అయిపోయింది. ఫస్ట్ ఫ్లూట్ అంటే వుడ్ విండ్ కాంబినేషన్లో మాండ్లో ఒక బిట్ చూసాం. తర్వాత ఇప్పుడు సితార్ బిట్. ఇది సితార్ బిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్ట్రింగ్స్ అది ఉంది కదా, ఫస్ట్ చరణం ముందు వచ్చింది మళ్ళీ అదే. వచ్చి రెండో చరణంలో చిన్న తేడాలు ఉన్నాయి. అదేంటంటే సుశీలమ్మ గారు పాడతారు, ఇక్కడ ఏం చేశారంటే అంటే మాస్టర్ రిగరిగా వదిలేస్తారు, ఇక్కడ రిగరిగారి సాన్ వచ్చింది. తర్వాత రెండోసారి పాడినప్పుడు ఏమవుతుందంటే రే రే సరిద అన్నారు సుశీలమ్మ. తర్వాత అదంతా వస్తుంది. మాస్టర్ ఎట్లా పాడారు, అంతే. మళ్ళీ ఆఖరి పల్లె మొత్తం అంతా పాడతారు. అయిపోయాక మళ్ళీ అనిపించింది నాకు లాస్ట్లో మళ్ళీ గిటార్ మీద జీ మేజర్ 7th కార్డు అంతే, జస్ట్ ఒక్క కార్డు ఇచ్చారు చివరిలో. ఎస్, అయిపోయినట్టే. ఒకసారి పల్లవి అనుపల్లవి చరణం ఒకసారి చూసేద్దాము, బాగుంటుంది కదా, ప్లే చేస్తాం. చరణం సారీ చరణం మళ్ళీ వాయిద్దాం. ఒకసారి వాయిద్దామా చరణం. రెండో చరణంలో చిన్న సంగతులు ఉన్నాయి కదా, అవి చూద్దాం.
చేసినందుకు, అడిగి ఇన్నేళ్ళు వేచి ఉన్నందుకు మరొకసారి అడిగిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ పాట వరుస సంఖ్య ప్రకారం చేశాను కాబట్టి రేపటి వీడియోలో ఖచ్చితంగా అధిక ప్రాధాన్యత వర్గంలో ఏ పాట అయితే క్రమంలో వస్తుందో నాకు తెలియదు, ఆ పాటతో మళ్ళీ రేపు కలుద్దాం. ఇంతవరకు చక్కగా ఈ అద్భుతమైన యుగళ గీతాన్ని నేర్చుకుని ప్రాక్టీస్ చేసుకోండి. సెలవు, నమస్కారం.